హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాల్టి వ్లాగ్ అయితే సంక్రాంతి వ్లాగ్ అండి. అదే పెద్ద పండుగ అంటారు కదా, అదండి. ఇంకా పొద్దున్నే మేమైతే 6:30కి అలా అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో మేమందరము ఫ్రెష్ అయిపోయి ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళి ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేయాలి. నిన్న భోగి రోజు కూడా చేసాము, కానీ ఈరోజు ఇంకా పెద్దలకు పెడతాం కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే వెళ్ళి ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసి ఇంకా పూజ అయితే చేసుకొని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంక ఇక్కడ మొత్తము అమ్మ తాతకు కూడా పూజ అయితే చేస్తుంది కదా, ఇంకా అందరం ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా పూజ చేసుకొని మళ్ళీ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ పెద్దలకైతే పెట్టాలి. మార్నింగ్ పూజ అయితే అమ్మ చేసేస్తుంది. నేను వెళ్ళి మార్నింగ్ పూజ అయితే చేసుకొని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసాను. నేను పెద్దగా వీడియో అయితే షూట్ చేయలేదండి. మొత్తము పని వర్క్లో ఈ వీడియో తీసేవాళ్ళు లేక ఇంకా నేనే వీడియో తీసుకుంటూ నేనే పనులు చేయాలంటే కొంచెం కష్టమయ్యింది. ఇంకా అందుకే నాకు కుదిరినంత వరకు అయితే వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా బంతిపూలు అయితే ఇంకా కుట్టేస్తున్నాను గుమ్మానికి కట్టడానికి. అమ్మ వాళ్ళకి ఇంకా మాకు కూడా బంతిపూలన్నీ కుట్టి పెట్టేశాను. ఇంకా మా వారైతే నేను బంతిపూలు కుట్టించేసాక ఇంకా మామిడి ఆకులు ఇంకా బంతిపూలను అయితే గుమ్మానికి అయితే కట్టేస్తున్నారు. అమ్మ వాళ్ళకి కూడా రెడీ చేసేసాము. ఇక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్ళాము. నాకైతే ఈ పండగ ఫుల్ హడావిడి అయిపోయిందండి. ఎందుకంటే ఇంకా ఒకే ఊర్లో అమ్మ వాళ్ళు ఇంకా మా అత్త వాళ్ళ ఊరు ఒకటే కాబట్టి ఇంకా ఇటు అటు ఇటు అటు తిరగడానికి సరిపోయింది. ఇంకా అమ్మ వాళ్ళకి కూడా ఇంకా నేను ఒక్కటే కాబట్టి ఇంకా ఆడో చూసుకోవాలి ఇంకా ఈడ చూసుకోవాలి అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి అయితే. ఫుల్లు కంగారు అయిపోయింది. ఇంకా అక్కడ పూజకి వెళ్ళాలి, ఇంక ఇక్కడ పూజ చేసుకోవాలి. ఫుల్లు టెన్షన్ అయిపోయింది నాకైతే. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ పూజ అయితే ఇంక ఇక్కడైతే చేసేసాను. అలానే గుమ్మం దగ్గర ముగ్గులన్నీ అయితే వేసేసాను. వేసేసి సింపులే లేండి, నేనైతే కలర్లు అయితే ఏం వేయలేదు. నా వల్ల కాలేదు అసలు. ఇల్లంతా క్లీన్ చేసి ఈ ముగ్గులు వేసే కొందికే నాకు నడుం పట్టేసింది. ఇంకా సింపుల్గానే మామూలుగా వేసే ముగ్గులు అయితే వేసేసాను. ఇంకా మా పాప వచ్చి ముగ్గేస్తే కలర్లు వేస్తుంది, కానీ నేనే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా 2 చోట్ల కవర్ చేయాలంటే ముగ్గులు వేసుకుంటా అంటే ఇంకేడే ఉండిపోతాము అన్నట్టు ఇంకా నేనైతే సింపుల్ ముగ్గులే వేసేసి దానికి పసుపు కుంకాలు అయితే పెట్టేశాను. ఇంకా సింపుల్గా ఇంకా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే మేము బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ కూడా నేను గుమ్మాలకి మామిడాకులు బంతిపూలు కట్టి పెట్టాం కదా, ఇంకా అక్కడ కూడా వెళ్ళి గుమ్మానికి అయితే కట్టాలి. ఇంకా ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది పూజ అయితే. ఇంకా మా వారు కూడా లీవ్ కాబట్టి ఎట్లో లక్కీగా ఇద్దరం కలిసి అయితే షేర్ చేసుకొని ఇంట్లో పని అంతా అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా తాత ఒకడే ఉంటాడు కాబట్టి కొంచెము ఇల్లు మెస్సీగానే ఉంటుంది. ఇంకా అదంతా సర్ది మేము వెళ్ళేసరికి 9:30 అలా అయితే అయిపోయింది. ఇంకా నేను వెళ్ళేసరికి దేవుడు వచ్చి వెళ్ళిందంట. ఇంకా నా కొడుకు అయితే నా కోసము దేవుడిని అయితే వీడియో తీసి అయితే పెట్టాడు. నేను మిస్ అయిపోయాను వాహనం చూడడం అయితే. ఈరోజు పెద్ద పండుగ కాబట్టి మార్నింగే దేవుడు కూడా వచ్చారు. ఇంకా పిల్లలైతే హారతి ఇచ్చి దర్శనం అయితే చేసుకున్నారు. ఎట్లా వీడియో తీయడం వల్ల నేనైతే చూడగలిగాను. ఇంకా మా లస్త అయితే కొత్త డ్రెస్ వేసుకునింది పండగకి అయితే. మా డింపుల్ అయితే ఇవాళైతే వేసుకోలేదు, కొండపైకి పోయే పండగ రోజు వేసుకుంటాను అని చెప్పి తనైతే వేసుకోలేదు కొత్తదైతే. ఇంకా లస్త అయితే ఇంకా ఆ రోజుటికి లంగా ఓణి వేసుకుంటానని ఇంకా తనైతే వేసుకునేసింది. ఇంకా జడ వేసుకోలేదు, నేను రాలేదని చెప్పి వెయిట్ చేస్తూ ఉంది.
ఇంకా మా నాన్నయితే ఇంకా ఒక్క పొద్దున్నాడు గదా! ఇంకా ఫుల్లు నీరసంలో ఉన్నాడు. వాళ్ళ అమ్మ, నాన్నకి ఒక్క పొద్దున్నాడంట. ఇంకా పూజ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తా అన్నాడు. అమ్మయితే పూజకంతా రెడీ చేసేసింది. ఇంకిక్కడ పూజ అయిపోయాక మేమైతే ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకిక్కడ కూడా అంతా రెడీ చేశాము. పిన్ని గూడా వచ్చింది. ఇంక ఈ సంవత్సరం పిన్ని వాళ్ళకైతే పండగ లేదు. అందుకే ఇంకా పిన్నినైతే ఈసారి మా ఇంటికైతే వచ్చేయమని జెప్పాను పండగకైతే. పిన్ని వచ్చింది గాబట్టి ఇంక నాకైతే పూజకి బాగా హెల్ప్ అయితే చేశారు. ఇంక అందరికైతే ఇలా నాములైతే పెట్టేశారు. మా వారికి, ఇంకా మా తాతకి, ఇంకా మా డింపులు నామాలైతే పెట్టుకునేశారు. పెట్టుకొని ఇంకా పూజైతే చేస్తున్నాము. అందరమైతే ఇలా హారతులైతే ఇచ్చేసాము. చేసిన వంటలన్నీ అయితే మేము తలిగ అంటాము. ఇంకా తలిగలో పెట్టేసి హారతయితే ఇచ్చేస్తున్నాము. వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ అయితే చేసి ఇలా చేసుకున్నాము. సింపుల్‌గానే లెండి. మాకు తెలిసింది. నాకు పెద్దగా ఇలా చేయాలి అని ఖచ్చితంగానైతే తెలీదు. ఎప్పుడు అంటే మా అవ్వ ఉన్నప్పుడు ఎలా చేసిందో ఇప్పుడు నేను అలానే అయితే చేస్తున్నాను. ఇంకిలా అందరమైతే ఒకరి తర్వాత ఒకరం హారతులైతే ఇచ్చేసాము. ఇలా పండగకైతే ఊర్లో అయితే చాలా బాగా అయితే చేసుకున్నామండి. అందరూ ఉన్నారు గాబట్టి చాలా బాగా అయితే జరిగింది పండగైతే. ఇంకా అందరము ఇక్కడ పూజైతే చేసుకున్నాము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళిపోతున్నాము. భోజనానికైతే అమ్మ అందరిని అయితే ఆడికే వచ్చేయమని జెప్పింది. ఇంకా సర్లే ఇక ఎక్కడ తిన్నా ఏముంది అన్నట్టు ఇంకా మేమందరం అయితే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఒకరి తర్వాత ఒకరమైతే హారతులైతే ఇచ్చేస్తున్నాము. ఇంకా ఫైనల్‌గా మా బాబాయ్ కూడా అయితే హారతయితే ఇచ్చేస్తున్నారు. ఈసారి అందరమైతే ఇలా కలిసాము. మా చిన్న పిన్ని అయితే రాలేకపోయింది. ఇంకా వాళ్ళు కుప్పంలో ఉంటారు కాబట్టి ఇంకా రమ్మని చెప్పాము. ఇంకా వాళ్ళకి కుదరదు పండగ గదా! ఇంక మేము కూడా చేసుకోవాలి అని చెప్పి ఇంక వాళ్ళైతే రాలేదు. ఇంక మేమైతే హారతి ఇచ్చేసాక కొంతసేపు బయటైతే వచ్చేసాము. కొద్దిసేపు బయట రావాలని చెప్పారని చెప్పి ఇంక అందరం అయితే బయటొచ్చేసాము హారతి ఇచ్చేసాక. ఇంక మా పూజ అయితే గాలిపటంనైతే అస్సలు వదలలేదు. ఇంకా ఇంట్లోనే మర్చిపోయిందని చెప్పి ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతామో అందరూ బయటొచ్చేసారే అని చెప్పి హడావిడిగా ఇంట్లోకెళ్ళి ఇంకా తన గాలిపటాన్నయితే తెచ్చుకునింది. ఇంకా పూజ ఇంకా అయిపోవచ్చింది అని చెప్పి ఇంక ఇంట్లోకైతే వచ్చేసాము. ఇక్కడ ప్రసాదాన్ని అందరం తినేసి ఇంకా నెక్స్ట్ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అందరం అయితే లైన్‌గా కూర్చొని బంతి భోజనాలకు కూర్చున్నట్టు ఇంకా అందరం కూర్చొని అయితే ఇంకా భోంచేసేసాము. ఫస్ట్‌గా అమ్మ అయితే ముద్దపప్పు, నెయ్యి, వడలైతే వేస్తుంది అందరికీ అయితే. ఇది మా ఇంట్లో పండగైతే మటుకు వెజిటేరియన్ పండగైతే మటుకు కంపల్సరీ ఈ ముద్దపప్పు, నెయ్యి, వడ అయితే కంపల్సరీ ఫస్ట్ తినడం అయితే ఆనవాయితీ అయితే ఉంటుంది. ఇంకా అదే అందరికైతే ఫస్ట్ వడ్డించింది అమ్మ అయితే. ఇంక ఇలా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే భోంచేసేసి ఇంక అందరం అయితే ఒక గంట సేపు అయితే ఫుల్ స్లీప్ వేసేసాము. అందరూ అలసిపోయారులెండి. చాలా పొద్దున్నే అయితే లేసేసారు. ఇంకా అందరం అయితే కొంచెంసేపు పండుకొని ఇంకా టీలు అవన్నీ పెట్టుకొని తాగి ఇంకా 6కి అలా ఇంట్లో పూజ చేసుకొని ఇంకా గుడికైతే వచ్చేసాము. మా ఊర్లో ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కాబట్టి ఇంకా అందరం అయితే ఇంకా దర్శనానికైతే వచ్చేసాము. అందరూ అండి పెద్దలకి ఇలా పెట్టుకున్నాక ఈవినింగ్ కంపల్సరీ అయితే ఇలా టెంపుల్‌కి వచ్చి దర్శనం చేసుకుంటాము. మా ఊర్లో అందరూ అయితే ఇంకా ఆనవాయితీ అనుకోవచ్చు. ఇంక ఇలా అందరం అయితే దర్శనం చేసుకునేసాము వెంకటేశ్వర స్వామిని. ఇంకా ఆంజనేయ స్వామి గుడికొచ్చాక ఇంకా మా పెద్ద మామోళ్ళు కూడా వచ్చారు. ఇంకా అందరం అయితే ఇంకిక్కడే చాలా టైం అయితే స్పెండ్ చేశాము. మాట్లాడుకుంటూ అయితే
ఇంకా అందరం కలిస్తే ఇంకా కామన్‌గా ఇంకా గ్రూప్ ఫోటో తీసుకుంటాం గదా! ఇంకా అలా బంధువులనందరినీ ఇంకా టెంపుల్‌కి ఇంకా అందరూ కలుస్తాం గదా! ఇంకా వదినలు ఇంకా తెలిసిన వాళ్ళు అందరితో మాట్లాడుతూ అయితే ఇంకిక్కడే గుడి దగ్గరే అయితే చాలా వరకైతే ఇక్కడే ఉన్నాము. ఇంకా మా పెద్దమామ వచ్చాక ఇంకా అత్త అందరం అయితే గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. పండగైతే ఇలా ఊర్లో సెలబ్రేషన్ చేసుకోవడం అయితే. ఇంకా అందరం ఇలా అయితే ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా ఎవరో ఒకరు ఫోటో తీసినప్పుడు మట్టుకు మిస్ అవుతానే ఉన్నారులెండి. ఇంకెవరో ఒకరు ఫోటో తీయాలి గదా! ఇంకా అలా ఫోటోలైతే తీసుకున్నాము. ఇంకా మా వదినతో గూడా ఒక ఫోటో అయితే తీసుకొని ఇంకా పిల్లలు ఇక్కడ చూడండి ఏం ఎంజాయో అండి పిల్లలకి మటుకండి ఊరికొస్తే మటుకు ఇంక అందరితో ఇలా సరదాగా మాట్లాడుకుంటూ బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి ఈ సంక్రాంతి మటుకు బాగా జరిగింది. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకిలా అందరం అయితే దర్శనాలైతే చేసుకున్నామండి. చేసుకొని గ్రూప్ ఫోటోలు తీసుకొని ఇంకా మేమైతే ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచైతే ఇంక ఇంటికైతే బయలుదేరేసాము. ఇంకా వెళ్ళేటప్పుడు అనుకుంటా నా చిన్ననాటి ఫ్రెండ్ వచ్చింది. ఇంకా తనతో కూడా కొన్ని ఫోటోలు తీసుకొని ఇంకా మేమైతే ఇంటికెళ్ళిపోయాము. ఇంక ఇవాల్టి వ్లాగ్ కూడా ఇలా ఎండ్ చేస్తున్నానండి. ఓకే అండి.